పడిపోయిన బజ్జీ మిర్చి ధరలు కృష్ణా జిల్లా రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కిలోకి 6 నుంచి 8 రూపాయలు మించి పలకడం లేదంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలోని మోపిదేవి మండలం కోసూరువారిపాలెం, మోపిదేవి, మేళ్లమర్తిలంక, ఉత్తర చిరువోల్లంక, నాగాయతిప్ప, మోపిదేవిలంక గ్రామాల్లో సుమారు 1000 ఎకరాల్లో బజ్జీ మిర్చి సాగు చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో కృష్ణానదికి వరదలు రావడం, నదికి ఇరువైపునా ఉన్న ఉద్యాన పంటలన్నీ నష్టపోవడంతో రైతులంతా ఒకేసారి మిర్చి పంట సాగు చేశారు. అయితే మిరప కోతలు మొదలైనప్పట్నుంచి ధరలు సరిగ్గా పలకడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా కిలో 40 రూపాయలు ఉండే ధర ఈసారి ఆరంభంలోనే 15 రూపాయలు పలికిందని, ప్రస్తుతం నాణ్యమైన కాయకు 8 రూపాయలే ధర కడుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. మేము 60 సెంటు కౌలుకి తీసుకున్నాము. 60 సెంటుకి ఇప్పటికి 60,000 ఖర్చు అయింది. పెట్టుబడి పెట్టిన రూపాయి ఇంతవరకు రాలే. కాయలకు వచ్చిన డబ్బులు పిండ్లకి, మందులకి, కోసిన వాళ్ళకి, కూలి వాళ్ళకి, గోతాలకి వీటికే సరిపోతున్నాయి. ఇంతవరకు రూపాయి మాకు వచ్చింది ఏమీ లేదు. కాయ బాగా షైనింగ్ ఇదిగా ఉంటే 6 రూపాయలు, 7 రూపాయలు, 8 రూపాయలు అంటున్నారు. మాకు ఏదన్నా 30-40 రూపాయలు రేటు కలిగిస్తే ఏమైనా గట్నాయి కలిగి ఈ అప్పుల్లో నుంచి బయటపడతాం. లేకపోతే ముందు తాగి ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. 40 సెంటు కౌలుకి బజ్జీ మిరగాయ వేసాం. నేను వేస్తాం లేత వేసాం, 2 కోతలు కోసాం. కూలి వాళ్ళకేనో సంచులకే సరిపోయినాయి 2 సార్లును. పెట్టుబడి నిమిత్తం కూడా రూపాయి రాలేదు. కౌలు రాకపోగా పిండ్లు ఖర్చు కానీ ఏమీ రూపాయి రాలేదు. ఏదన్నా గవర్నమెంట్ మా అందరినీ కనుకరించి మిగతా 2-3 కోతలైనా 40 రూపాయల కాడికి కొనుగోలు కేంద్రం పెడితే రైతుల పరిస్థితికి అది బాగుంటుందని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఒక్క మోపిదేవి మండలం నుండి ప్రతిరోజు 50 కేజీల బస్తాలు దాదాపు 5,000 వరకు హైదరాబాద్ మార్కెట్కు ఎగుమతి అవుతూ ఉంటే, రైతు బజార్లలో కేజీ బజ్జీ మిర్చి 60 రూపాయల వరకు ధర పలుకుతూ ఉండగా, తమకు మాత్రం అందులో కనీసం పావు వంతు కూడా ధర దక్కడం లేదంటూ వాపోతున్నారు. ఒక 70 సెంటుకి మిర్చి వేసాము బజ్జీకాయి. మాకు పెట్టుబడికి కూడా ఏడు ఇబ్బందిగా రావట్లేదు. రేట్లు చూస్తేనేమో మందుల రేట్లు కానీ, పిండి రేట్లు కానీ బాగా పెరిగిపోయినాయి. దానికి పెట్టుబడి రావట్లేదు. ఒక టైం అయితే 5-6 కోత కూలి కాడ రాలేదు. ఎకరం 50,000 కౌలు ఉంది. ఎకరానికి దగ్గరగా ఈ రేట్ల మీద అయితే రైతు 2 లక్షల దాకా నష్టపోతాడు. గత సంవత్సరం అయితే 20 రూపాయలు అమ్మేది. ఈ ఏడు శాంతం దారుణంగా ఉన్నాం. మిర్చి ఎకరం వేసామండి. 2 లక్షల పైగా పెట్టుబడి అయింది. ఖర్చులు కాడరాక నష్టపోయాము. కోతకు వచ్చేపాటి కూలీలకిను గోతాలకు సరిపోతుంది, బాడీకి సరిపోతుంది, కానీ రైతుకి ఏం మిగలతలేదండి. దాన్ని గవర్నమెంట్ వారు వచ్చి కొంచెం ఆదుకోవాలని కోరుతున్నాం. బజ్జీ మిర్చి సాగులో ఎకరానికి 1,00,000 రూపాయల చొప్పున నష్టపోయామంటూ రైతులు వాపోతున్నారు. రవాణా భారమైన సందర్భంలో కోసిన పంటను రోడ్డుపాలు చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించి కిలోకి 30 నుంచి 40 రూపాయల వరకు ధర చెల్లిస్తే కొంతవరకు ఊరట కలుగుతుందని రైతులు కోరుతున్నారు.